Hi friends, very good morning. Eeroju Maroka interesting unboxing video to Meemunduku Vachessanu. Realme company monna recent ga 10వ తారీఖు చైనాలో లాంచ్ చేసినటువంటి Realme GT. ఈ మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ పిక్చర్స్ ని కూడా మనం చూసేద్దాం. సో Realme నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి గేమింగ్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్ తో పాటు ప్యారలల్ గా Qualcomm Snapdragon 888 ప్రాసెసర్తో పనిచేస్తున్నటువంటి మొట్టమొదటి మొబైల్ ఫోన్ ఇదే కావటం మరొక విశేషం. దీంట్లో ఇంకొక కొసమెరుపు ఏంటంటే ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి మరొక మొబైల్ ఫోన్ GT నియోని అఫీషియల్గా చైనాలో రివీల్ చేస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ తోటి ప్యారలల్గా మన ఇండియాకి సంబంధించినటువంటి బిఎస్ సర్టిఫికేషన్స్లో కూడా ఈ GT నియో అయితే కనిపించింది. సో April 2nd లేదా 3rd వీక్లో అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి ఒక అనౌన్స్మెంట్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మేబీ దీన్ని ఇండియాలోకి లాంచ్ చేస్తారా చేయరా అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్కే, కానీ ఆ GT నియోని మాత్రం ఖచ్చితంగా మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తారు. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేయబోయే ముందర నాదొక చిన్న మనవి. సో ఇలాంటి వీడియోస్ని అయితే గట్టిగా ఒక లైక్ చేయడంతో పాటు మీ వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్స్ అన్నింటిలో షేర్ చేయగలరు. సో దట్ మనకు రీచ్ పెరుగుతుంది. సో ఇలాంటి ఇంపోర్టెడ్ మొబైల్ ఫోన్స్ ఎన్నో నేను ఇంపోర్ట్ చేసుకొని మీకోసం ఎక్స్క్లూజివ్గా మన తెలుగులో కూడా తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి రియల్మీకి సంబంధించినటువంటి గేమింగ్ ఫోన్. సో రియల్మీ GT ఇదైతే చైనాలో అఫీషియల్గా లాంచ్ అయింది. ఆల్మోస్ట్ 1 month పైన అవుతుంది. సో మన ఇండియాలో దీన్నైతే లాంచ్ చేయరు, కానీ దీన్ని నెక్స్ట్ జనరేషన్ GT నియో మాత్రం ఆల్రెడీ మన ఇండియాకి సంబంధించినటువంటి బిఎస్ సర్టిఫికేషన్స్లో అయితే కనిపించింది. సో దీనైతే నేను చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవరీని చూసి ఆ తర్వాత బాక్స్ లోపల కంటెంట్ ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే GT రియల్మీ 5G అని చెప్పి బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ అయితే ఏం లేదు. ఇక బ్యాక్ సైడ్ ఇక్కడ మీరు బాక్స్ దగ్గర అబ్జర్వ్ చేశారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని QR కోడ్తో పాటు దీనికి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్స్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మన ఇండియాలో రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి X7 Pro బాక్స్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఫెమిలియర్ డిజైన్ అనేది ఈ బాక్స్కి రావటం మరొక విషయం. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా రియల్మీ అనేటువంటి బ్రాండింగ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ బాక్స్ని అయితే మనం ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లోపల కంటెంట్ ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. సో బాక్స్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి వైట్ కార్డ్బోర్డ్ ఒకటి. సో ఇక్కడ మనకి రియల్మీ అనేటువంటి బ్రాండింగ్తో పాటు 7000 అని కొన్ని చైనీస్కి సంబంధించినటువంటి లెటర్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారంటే ఇక్కడ సిమ్ ఎజెక్టింగ్ పిన్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక ఈ బాక్స్ను కూడా మనం ఓపెన్ చేద్దాం. యాజ్ యూజువల్ మనకి ప్రతి మొబైల్ ఫోన్కి ప్రొవైడ్ చేసినటువంటి విధంగానే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కొన్ని పేపర్ వర్క్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక మనకు ఒక ట్రాన్స్పరెంట్ TPU కేస్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దీని అయితే పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా బాక్స్లో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే మనకి మొబైల్ ఫోనే ఉంది. సో అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో. ఇది వచ్చేటప్పటికి మనకి సిల్వర్ కలర్, ఇంకా మీకు మరిన్ని వేరియంట్స్ కలర్స్ కూడా ఇందులో రావడం జరుగుతుంది. సో దీన్ని కూడా మనం పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల ఏముంది ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే USB Type A నుంచి USB Type Cకి సంబంధించినటువంటి ఒక ఛార్జింగ్ కమ్ డేటా కేబుల్ని అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో దీన్ని కూడా మనం పక్కకు పెట్టేసి ఇక బాక్స్ లోపల ఫైనల్గా మనకి ఇక్కడ సూపర్ డాట్ ఛార్జర్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క పవర్ రేటింగ్ కూడా ఇక్కడ మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే 10 volts 6.5 amps అంటే 65 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. రియల్మీ నుంచి ఈ ఇయర్లో వచ్చినటువంటి 888 ప్రాసెసర్ Qualcomm Snapdragonతో వచ్చినటువంటి ఫోన్. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే గేమింగ్ ఫోన్ కింద కూడా మనం కన్సిడరేషన్ అయితే తీసుకోవచ్చు. సో ఇక ఫైనల్లీ వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోన్ అయితే మనం చూద్దాం. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మొబైల్ ఫోన్ని మనకు మళ్ళీ ఒక చిన్న ప్లాస్టిక్ ర్యాపర్ తోటి ర్యాప్ చేసి అయితే పంపించారు. సో ఇక్కడ మీరు చూసారంటే ఇదంతా కూడా గ్లాసే. అలాగే రేర్ వచ్చేటప్పటికే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ కాన్ఫిగరేషన్తో మీరు ఇక్కడ మొబైల్ని అయితే చూడొచ్చు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఫింగర్ ప్రింట్ పెట్టంగానే ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్ అయితే ఇది రావడం జరుగుతుంది. ఇక ఫ్రంట్ మీరు చూసారంటే 6.43 ఇంచెస్కి సంబంధించినటువంటి సూపర్ AMO LED స్క్రీన్ కూడా మనకి ఇక్కడ రావటం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా ఫోన్కి సంబంధించినటువంటి ఓవరీని చూద్దాం. ఆ తర్వాత ఫోన్ లోపల కంటెంట్
ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు ఇక్కడ చూసారంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్, అది కూడా ఎల్లో బటన్ ఏదైతే ఉందో హైలైట్ చేస్తూ అంటే వీళ్ళ బ్రాండ్ లోగోని హైలైట్ చేస్తూ మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్, అలాగే స్పీకర్ గ్రిల్స్తో పాటు ప్రైమరీ మైక్రోఫోన్, అలాగే 3.5mm ఆడియో జాక్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు ఇక్కడ చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు మనకి సిమ్ కార్డ్ స్లాట్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఆబ్వియస్గా మనం టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే దీనిలో ఉన్నటువంటి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్తో పాటు ఇదంతా కూడా రియల్మీ బ్రాండింగ్ అని చెప్పి మనకి ఇక్కడ రావడంతో పాటు ఇదంతా కూడా మనకి గ్లాస్ ఫినిష్తోనే మనకు ప్రొవైడ్ చేశారు. సైడ్స్ అంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్తో కూడినటువంటి బాడీని అంటే సెంటర్ ఫ్రేమ్ని మనకి డిజైన్ చేయడం జరిగింది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 తోటి దీన్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి ప్రొవైడ్ చేసినటువంటి సిమ్ కార్డ్ స్లాట్ కాన్ఫిగరేషన్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో మోస్ట్లీ చైనీస్ వేరియంట్లో వీళ్ళు వచ్చేటప్పటికే డెడికేటెడ్ కాకుండా హైబ్రిడ్ స్లాట్స్ని అయితే తీసుకొస్తూ ఉంటారు. సో యాజ్ యూజువల్ దీంట్లో కూడా మనకి ఇక్కడ డ్యూయల్ సిమ్ సపోర్ట్ని అయితే తీసుకొచ్చారు. ఎడిషనల్గా మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే ఇందులో లేదు. ఇక వీళ్ళు మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేసినటువంటి టీపీయూ కేస్ని కూడా ఒకసారి ప్లేస్ చేసి చూద్దాం. సో దీని లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి. సో టీపీయూ కేస్ కూడా పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఈవెన్ కార్నర్స్ కూడా మనకి కొంచెం హైట్ రావడం జరుగుతుంది. సో మొబైల్ ఫోన్ కింద పడ్డా కానీ డిస్ప్లే డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. ఈవెన్ ఇక్కడ మీరు చూడొచ్చు రియల్మీ బ్రాండింగ్ కూడా. సో ట్రాన్స్పరెంట్, అలాగే మనకి ఇక్కడ సిల్వర్ కలర్లో బ్యాక్ సైడ్ ఫినిష్ కూడా చాలా బాగుంది. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని అయితే బూట్ చేద్దాం. ఇది బూట్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా నేను మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. సో ఇందులో మీరు చూసారంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, 8GB అలాగే 12GB ఇట్లా 2 స్టోరేజ్ వేరియంట్లో మీకు ఈ ఫోన్ అయితే దొరకడం జరుగుతుంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారంటే 128 అలాగే 256GBలో మనకి స్టోరేజ్ రావడం అయితే జరుగుతుంది. 6.43 ఇంచెస్కి సంబంధించినటువంటి సూపర్ AMOLED స్క్రీన్తో పాటు లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి పంచ్ హోల్ కట్అవుట్ రావడం మరొక విశేషం. ఇక దీంట్లో రేర్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 64 మెగాపిక్సెల్ ప్రైమరీగాను, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, అలాగే 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో మ్యాక్రో లేదా డెప్త్ సెన్సార్ కోసం మన ముందు తీసుకొని రావడం జరిగితే ఫ్రంట్ వచ్చేటప్పటికే మీకు 16 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొని రావడం జరుగుతుంది. ఈవెన్ ఇందులో మీకు 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. దీంట్లో మీకు AI బేస్డ్ ఫేస్ అన్లాక్తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా తీసుకొని రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది Android 11 Realme UI 2.0తో రావటం మరొక విశేషం. సో హీర్ ఇట్ ఈస్, మనకు ఫైనల్లీ ఫోన్ అయితే బూట్ అయింది. ఒకసారి ఫోన్ లోపల కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్గా ఇక్కడ మీరు కొంత బ్లాట్వేర్ని అయితే ఐడెంటిఫై చేయొచ్చు. ఆఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి చైనీస్ వెర్షన్ కాబట్టి చైనీస్కి సంబంధించినటువంటి కొన్ని యాప్స్నే మనం ఇందులో అయితే చూస్తుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫర్ ద బెటర్ విజువల్ ఎక్స్పీరియన్స్ నేను మీకు ఇక్కడైతే డార్క్ థీమ్కి అయితే స్విచ్ అవుతున్నాను. సో మీకు బెటర్ వ్యూయింగ్ యాంగిల్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ద ఫోన్లోకి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు రియల్మీ GT అని చెప్పి Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ ఫ్యూచర్లో వచ్చేటువంటి మరొక 2 అప్డేట్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక సెక్యూరిటీ ప్యాచ్ విషయానికి వచ్చారంటే ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్తోనే మనకి ఇది రావటం మరొక విశేషం. ఇక స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే టోటల్ 128GBలో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవ్వగా మీకు వచ్చేటప్పటికే కేవలం ఇందులో 108GB ఆఫ్ స్పేస్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇక ర్యామ్ ఇక్కడ మీరు చూసారంటే ఇది వచ్చేటప్పటికే 8GB వేరియంట్, దీని తర్వాత మీకు 12GB వేరియంట్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను, అబౌట్ ద ఫోన్లోకి వెళ్తున్నాను, సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వెళ్తున్నాను. ఒకవేళ అప్డేట్ ఏమన్నా ఉందా అనేది నేను ఇక్కడైతే వెరిఫై చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు రియల్మీ UI 2.0 Android 11 వర్షన్, ఇది లేటెస్ట్ వెర్షన్తో అప్ టు డేట్ ఉందని మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తుంది. అంటే ఇంకా దీనికి సంబంధించి మరొక అప్డేట్ అయితే వీళ్ళు మనకి రివీల్ చేయలేదు. ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో హైలైట్ ఏంటి అంటే దీనిలో ప్రాసెసర్ 888 ప్రాసెసర్తో రియల్మీ తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ఫోన్ ఈ ఇయర్లో. ఒకసారి కెమెరాలో దీనికి సంబంధించినటువంటి యాక్సెస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1x జూమ్. సో 1x ద్వారా మనం ఫొటోస్ అలాగే వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ ఇందులో మనకి 2x అలాగే 5x జూమ్ కూడా మనకి ఇందులో రావటం మరొక విశేషం. ఈవెన్ అల్ట్రా వైడ్ యాంగిల్లో వచ్చేటప్పటికే 0.6 దాకా మనకి ఇది రావటం మరొక విశేషం. ఇక దీంట్లో మీకు పోర్ట్రేట్ మోడ్ని అలాగే 64 మెగాపిక్సెల్ మోడ్ని అలాగే మోర్లోకి వెళ్ళి ఈవెన్ పానరోమా, అల్ట్రా మ్యాక్రో అలాగే స్లో మోషన్, ఎక్స్పర్ట్ మోడ్
అలాగే మనకి డ్యూయల్ వీడియో మోడ్ని కూడా మనకి ఇందులో తీసుకొని వచ్చారు అండ్ బ్రీనో స్కాన్ని కూడా మనకి ఇందులో తీసుకొని రావటం మరొక విశేషం. ఇక వీడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వీడియోలో కూడా ఒకసారి దీని కాంపాక్టబిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చేద్దాం. సో వీడియోలో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే మీరు ఈవెన్ 5x జూమ్లో కూడా వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే డిఫరెంట్ కలర్ ఫిల్టర్స్ సహాయంతో మనకి అంటే వీడియో రికార్డింగ్ కూడా ఇంకా బెటర్ అవుట్పుట్ తీసుకునేలాగా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ ఇక్కడ మీరు చూసారంటే మనకి అల్ట్రా స్టడీ మోడ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో విజువల్లీ ఎప్పుడన్నా మీరు వీడియోని రికార్డ్ చేసినప్పుడు స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో ఇంకా బెటర్గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ ఇక్కడ నైట్ మోడ్లోకి వెళ్ళి నైట్ మోడ్లో కూడా మీకు ఫోటోగ్రఫీ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో వీడియో రికార్డింగ్ మోడ్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. ఇవే కాదు, ఈవెన్ మీకు ఇందులో వీడియో రికార్డింగ్లో కూడా రేర్ వచ్చేటప్పటికే మీరు 1080pలో 60 అలాగే 30 FPS ఈవెన్ 4K 30 FPSలో వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రంట్ వచ్చేటప్పటికే మీరు 720 అలాగే 1080p రెండింటిలో కూడా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి శాంపిల్ వీడియో అలాగే ఆడియోని కూడా చెక్ చేసేద్దాం. సో ఈవెన్ ఇక్కడ నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ని అయితే ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు AMOLED డిస్ప్లే కాబట్టి క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో వాల్యూమ్ 100% అలాగే బ్రైట్నెస్ కూడా 100%, ఈవెన్ క్వాలిటీ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. ఆడియో కూడా మనకి లౌడ్ వినిపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో మీకు వచ్చేటప్పటికే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ రావడం కూడా మరొక విశేషం. ఫ్రెండ్స్ ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా చూడొచ్చు. సో ఇదైతే చాలా ఫాస్ట్గానే మనకి ఇది అన్లాక్ అయితే అవుతుంది. సో సేమ్ యాజ్ యూజువల్ ఇంకా చెప్పాలన్నట్టయితే రెగ్యులర్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ లేదా రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఎలా అయితే వర్క్ చేస్తుంటాయో సేమ్ అదే విధంగా ఇంకా అంతకన్నా బెటర్గానే ఫాస్ట్గానే ఇది అన్లాక్ అయితే అవుతుంది. ఇక ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ పిక్చర్స్ని అలాగే వీడియోస్ని చూసేద్దామా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే రేర్ కెమెరా ద్వారా రెగ్యులర్ మోడ్లో క్యాప్చర్ చేశాను. ఇది వచ్చేటప్పటికే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్లో నేను క్యాప్చర్ చేసిన 8 మెగాపిక్సెల్ పనితీరు కూడా బాగానే ఉంది. ఇది వచ్చేటప్పటికే మనకి 2x జూమ్లో నేను క్యాప్చర్ చేసింది. 2x జూమ్లో కూడా డీటెయిలింగ్ బాగానే ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికే టోటల్లీ 5x జూమ్. 5x జూమ్లో డిస్టర్బెన్సెస్ అనేది కొంచెం క్రియేట్ అవుతుంది. సో ఇది రెగ్యులర్ ఫోటోగ్రఫీ అంటే ఏ విధమైనటువంటి ఫిల్టర్స్ యాక్టివేట్ చేయకుండా. సో దీంట్లో కలర్ సాచురేషన్ లెవెల్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఈవెన్ HDR యాక్టివేట్ చేసుకున్నారు అన్నట్లయితే ఇంకొంచెం పంచిగా మీకు కలర్స్ కనపడటం జరుగుతుంది. ఏఐలో ఇంకొంచెం బెటర్గా మనకి ఇదైతే రావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికే స్ట్రైట్ ఫార్వర్డ్ 64 మెగాపిక్సెల్ కెమెరాతో క్యాప్చర్ చేసింది. అలాగే బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా పర్వాలేదు, ఫీల్ అయితే చాలా బాగుంది. సో ఫ్రంట్ చూసారు అన్నట్లయితే ఎక్స్పోజర్ లెవెల్స్ ఏవైతున్నాయో కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో HDR ఆన్ చేసి అలాగే AI ఆన్ చేసి రెండిట్లో కూడా నేను క్యాప్చర్ చేశాను. ఫ్రంట్ బుకే ఎఫెక్ట్ మాత్రం ఫెంటాస్టిక్. ఇక ఇది వచ్చేటప్పటికి మ్యాక్రో షాట్స్. సో మ్యాక్రో షాట్స్లో కూడా డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. కాకపోతే కొంచెం మనకి సో ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక దీన్ని కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన గేమింగ్ రివ్యూని అలాగే కెమెరా రివ్యూ రెండింటిని కూడా మన ఛానల్లో షేర్ చేస్తాను. సో ఒకవేళ ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ వీడియోని గట్టిగా లైక్ చేశారు కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.